ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న పట్టణం జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుత్తి పట్టణానికి తూర్పున ఉన్న రెండు కొండల మధ్య దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది గుత్తికోట. గుత్తికోటను 1500 ఏళ్లకు పూర్వం బాదామి చాళుక్యులు కట్టినట్లు చరిత్రకారుల అధ్యయనం. ఈ కొండల చుట్టూ 13 కిలోమీటర్ల పొడవున రాతిగోడలు శంఖు ఆకృతిలో నిర్మించారు. కోటగోడ 5 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖద్వారాలున్నాయి. గుత్తికోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్కము చేశారు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఇంత విశాలమైన ప్లేసు నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటి కోట చాలా చరిత్ర గలది. 1500 సంవత్సరాల కిందట ఈ కోటను కట్టారంట. చుట్టూ ఓపెన్ ప్లేసు, పెద్ద పెద్ద గోడలు, విశాలమైన గోడలు. ఇలాంటి కోటను ఇంత ఎత్తులో కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ప్రతి ప్లేస్లో కొండ ఉంది, చుట్టూ నేల బాగా విశాలంగా ఉంది. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. ఈ బావిలో నుంచి వాటర్ తోడుకుంటూ ఇక్కడ అన్ని అశ్వాలకు కానీ అన్నిటికీ ఈ బావి నీళ్ళే వాడేవారంట. చాలా పెద్ద బావి, దాదాపుగా 40 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో చాలా పెద్ద బావి ఇది. ఈ దిగటానికి కానీ ఎక్కటానికి కానీ మెట్లు అన్నీ ఉన్నాయి. మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడ వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగి, సైనికులు కవాతు చేయడానికి అశ్వములు, ఏనుగుల సాలలు, రంగమంటపం, వంటగది, ఒక నేలమాలిగ. అందులో శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొంతకాలం ఖైదు చేశారని ప్రతీతి. 1779లో టిప్పు సుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకుని బ్రిటిషువారి పాలనలోకి తెచ్చాడు. 200 సంవత్సరాల ముందు బ్రిటిష్వారి పాలనలో ఇక్కడ ఉన్న దత్తమండలాల కలెక్టర్ శ్రీ సర్ థామస్ మన్రో సమాధి ఉంది. మన్రోగారు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో ఉపయోగకరమైన సంస్కరణలు చేశారు. రైత్వారి విధానంతో ఇక్కడి రైతులకు మేలు జరిగింది. అప్పుడు వచ్చిన కలరా వ్యాధితో మన్రోగారు చనిపోయారు. 3 రోజులు ఈ గుత్తికోట దగ్గర ఆయన దేహాన్ని ఉంచి తరువాత వారి దేశానికి తరలించినట్లు గుత్తికోట చరిత్రలో ఉంది. వీరి సమాధితో పాటు అప్పట్లో కలరా వ్యాధి బారిన పడిన ఎందరో ఆంగ్లేయుల సమాధులు మనము చూడవచ్చు. వాటి ముందర కోటకు ఇరువైపులా 2 ఫిరంగులు మనము చూడవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.